భరతనాట్యం 2 మోహినియాట్టం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు ఆడియన్స్కి ఈ సిరీస్ గురించి పెద్ద తెలీదు. 2024లో వచ్చిన భరతనాట్యం మూవీ థియేటర్లో అంతగా పెర్ఫామ్ చేయకపోయినా ఓటీటీలో వచ్చాక ఒక కల్ట్ క్లాసిక్ అయింది. అసలు ఈ పార్ట్ 1 భరతనాట్యం స్టోరీ ఏంటంటే, హీరో సైజు గ్రూప్ వాళ్ళ నాన్న భారతన్ ఒక పిచ్చి పిచ్చి పనులు చేసి పెద్ద ఆయన హాస్పిటల్లో ఉన్న వీల్ చైర్ మీద ఉన్న తన సీక్రెట్స్తో ఫ్యామిలీని తిప్పలు పెడుతూ ఉంటాడు. పార్ట్ 1 అంతా ఒక టిపికల్ ఫ్యామిలీ డ్రామాలా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సీక్వెల్ మోహినియాట్టం మాత్రం మొత్తం మూవీ టోన్నే మార్చేసింది. మీరు పార్ట్ 1 చూడకపోయినా పర్లేదు, ఎందుకంటే పార్ట్ 2 స్టోరీ అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేశారు. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా పార్ట్ 2 స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, పార్ట్ 1లో హీరో వాళ్ళ నాన్న భారతీయం చనిపోయాక ఫ్యామిలీకి ఒక సాగిస్తుంది. ఆయనకి ఇంకో పెళ్లి అయిందని, ఆస్తి తగడతలు ఉన్నాయని హీరో ఫ్యామిలీకి తెలుస్తుంది. ఆ గొడవలో ఉన్న ఈ ఫ్యామిలీ చుట్టూ ఒక మర్డర్ మిస్టరీ మొదలవుతుంది. దృశ్యం సినిమాని స్పూఫ్ చేస్తూనే ఒక క్రైమ్ నుండి డైఫిక్షనల్ ఫ్యామిలీ ఎలా తప్పించుకుందనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మూవీ స్టార్ట్ అవ్వడం చాలా సింపుల్ గా ఒక టిపికల్ ఫ్యామిలీ డ్రామాలో మొదలవుతుంది. హీరో ఫ్యామిలీ శ్రీకంఠపురం వెళ్ళను, అక్కడ సెటప్ కొద్దిగా స్లోగా ఉన్నా సూరజ్ ఎంట్రీ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చే ట్విస్టులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ లోనే అసలు సిసులు కామెడీ అనేది స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1లో ఫ్యామిలీ డ్రామాని చూసిన వాళ్ళు ఇది డార్క్ కామెడీ థ్రిల్లర్ గా మారడం చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం ఫుల్ ఎనర్జెటిక్ గా సాగుతుంది స్టోరీ అనేది. క్లైమాక్స్ లో 50 మినిట్స్ మాత్రం నేను పడి నవ్వుకున్నా చాలా బాగా వర్కౌట్ అయింది ఇక్కడైతే కామెడీ. ఇంకా ఈ డైరెక్టర్ అయితే స్క్రీన్ ప్లేని చాలా బాగా రాసుకున్నారు. గుడి, పాలిటిక్స్ అండ్ భక్తుల నమ్మకాలని సెటరికల్ గా చూపించే విధానం చాలా బాగుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. హాలీవుడ్ స్టైల్ థ్రిల్లర్ మ్యూజిక్ ని డార్క్ కామెడీకి యూజ్ చేయడం చాలా లివ్లీగా ఉంది. ఈ మూవీకి సౌండ్ డిజైన్ అనేది చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. డైరెక్టర్ కృష్ణదాస్ మురళి టేకింగ్ చాలా ఫాస్ట్ ప్లేస్డ్గా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆర్గానిక్ స్టోరీతో నడిపించారు మూవీ మొత్తం. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే, ఫ్యామిలీతో పర్ఫెక్ట్గా వీకెండ్ వాచ్ అనే చెప్పొచ్చు. మీరు పార్ట్ 1 చూడలేదనే టెన్షన్ వద్దు, డైరెక్ట్గా ఈ మూవీ చూసేచ్చు. ఇంకా తెలుగు డబ్బింగ్ ఎలా ఉందని అయితే నన్ను అడగద్దు, ఎందుకంటే ఫ్యూ అవర్స్ బ్యాక్ పార్ట్ 1 మలయాళంలో చూసా కాబట్టి ఎమోషనల్ కనెక్షన్ కోసం ఇది కూడా మలయాళం లాంగ్వేజ్లోనే చూడడం జరిగింది. సో తెలుగు డబ్బింగ్ ఎలా ఉందని నాకు తెలీదు. ఇంకా ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.